ప్రైజ్ లార్డ్, వందనాలు. బాగున్నారా? మరి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో మనము ఈ రోజు నీటిగా కలుసుకోవడానికి దేవుడు తన చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఒక్కో విషయాన్ని నేర్చుకుంటున్నాం. గడిచిన వీడియోస్లో మనం చూసాం. మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే జాగ్రత్తగా ఉండాలి అనే వాక్యం ద్వారా కొన్ని మాటలు వింటూ ఆ జాగ్రత్త కలిగి ఉంటే ఏమేం పొందుకుంటాము అనే విషయాల్ని మనము చూసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నప్పుడు వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అలాగే మనము సోమరులుగా కాకుండా ఫలితం పొందుకునే వారిగా ఉంటాము అనేది గడిచిన వీడియోలో మనము విన్నాం. అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఈ వాక్యములు దేవుడు మనకు చెప్తున్నాడు. ఇవన్నీ మనం కలిగి ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఇవన్నిటి గురించి నేను ఈరోజు చెప్పట్లేదు, కానీ ఒక్కొక్క మెట్టు మనం వెక్కుకుంటూ వెళ్ళాలి. ఒక ఉన్నత శిఖరానికి వెళ్ళాలంటే, ఎత్తైన స్థలానికి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు మనం ఎలా అయితే ఎక్కుకుంటూ వెళ్తామో, ఈ వాక్యముల ద్వారా మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఒక్కొక్క మెట్టుగా, అంటే గడిచిన దినాల్లో మనం చూసుకున్నాం. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ వాక్యంలో 2 పేతురు 1:5లో ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలంటుంది వాక్యం. పూర్ణ జాగ్రత్త అంటే పరిపూర్ణమైన జాగ్రత్త కలిగి ఉంటే మన జీవితాల్లో మనం ఎలా ఉంటాం, ఎలా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం? మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఎందుకు నిలవట్లేదు? దేవుడు స్వార్థంతో ఉన్నవాడు కాదండి, స్వార్థప్రియుడు కాదు. ఆయన మనందరినీ తనలా ఉండాలనుకుంటాడు. అందరూ ఆశీర్వదించబడాలనుకుంటాడు. అందుకే ఆయన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన గడిచిన దినాల్లో విన్నాం. అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవి గనక ఏవైతే జాగ్రత్త కలిగి ఉండవలసిన క్రైస్తవ లక్షణాలు మనకుంటే మనము ఎలా ఉంటాం, ఎలా ఆశీర్వదించబడతాం, అసలు ఆశీర్వదించబడకపోవడానికి కారణాలు ఏంటి, ఆశీర్వదించబడాలంటే ఎలా ఉండాలి అనే విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆశీర్వదించబడాలి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్లుగా, ఒక్కొక్క మెట్టు మనం ముందుకు కొనసాగుతున్నట్లుగా, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నట్లుగా మనం ఆశీర్వదించబడాలంటే ఒక్కొక్క పార్ట్‌గా వస్తుంది. ఏమనుకోకండి. ఒకేసారి చెప్తే ఎవరు చూడరు. అలానే మనకి కొంచెం గ్యాప్ ఇచ్చి ప్రశాంతంగా వినాలి కాబట్టి పార్ట్స్‌గా చేస్తున్నాను. ఆహ్, కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆశీర్వదించబడాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండు. పరిపూర్ణ జాగ్రత్త కలిగి ఉంటే వచనం చదువుదాం. 2 పేతురు 1వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడుగాను. 3 విషయాలు రాయబడ్డాయి ఇక్కడ. ఇవి ఎవరికి లేకపోవును అంటే జాగ్రత్త కలిగి ఈ యొక్క సహోదర ప్రేమ, భక్తి, దయ, సహనము ఇవన్నీ కూడా ఎలా పూర్ణ జాగ్రత్త. మన జీవితాల్లో మనం జాగ్రత్తగా లేకపోతే ఇవి ఎవరికి లేకపోవును అంటే జాగ్రత్తగా ఎవడైతే ఉండడో వాడు ఏం మర్చిపోతాడంటే పూర్వ పాపం శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడంట. అంటే అంటే తన పాపములన్నిటికీ శుద్ధి కలిగింది అనే సంగతి మర్చిపోతాడు. అంటే నా పాపములు చేశాను, నా పాపములకి క్షమాపణ కలిగింది అని మర్చిపోతాడు. మర్చిపోవడం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావు, మంచి వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళావు. వైట్ షర్ట్ వేసుకెళ్ళినప్పుడు మరి ఎక్కడి నుంచి పడిందో బురద పడింది. బురద పడ్డ తర్వాత ఏం చేస్తావు అంటే, ఆల్రెడీ బురద పడిన తర్వాత నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతావు. ఎందుకంటే బురద పడింది, మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఇంక ఎలాగా ఉతకాలి, ఏ మరక అంటుకున్నా ఇంక బాధపడవు. నువ్వు మరక అంటుకుంటున్నా నడుచుకుని వెళ్ళిపోతావు. ఏంటి అంతే కదా అని. ఇక ఏ బురద పడుతున్నా ఏం పడుతున్నా ఇంకేం చేస్తాం, ఆల్రెడీ బురద అయిపోయింది కదా, ఎలాగో ఉతుక్కోవాలి అని వెళ్తావు. కానీ నువ్వు ఆల్రెడీ ఈ మురికైన దాన్ని ఉతుక్కున్నావు. ఉతుక్కున్న తర్వాత బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి, ఉతుక్కున్నావు కాబట్టి తెల్లగా ఉంది కాబట్టి మంచిగా వాష్ చేసావు కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న కూడా మచ్చ కూడా పడినవు. ఎందుకంటే బురదంతా కడుక్కున్నావు కదా, మంచిగా నీట్ చేసుకున్నావు కదా.
అది మర్చిపోవు కదా. నన్ను కడుక్కున్నాను, ఈ వస్త్రం అంతా ఇప్పుడు తెల్లగా ఉంది, దీని మీద ఏ మురికి అంటుకోకూడదని ఎలా అయితే కాన్షియస్ ఉంటదో, ఏంటి జ్ఞాపకం ఉంది. ఏంటి ఇది ఉతుక్కున్నాను, ఒకసారి ఆల్రెడీ బురద పడింది, ఒకసారి ఆల్రెడీ బురద పడి చాలా ఇబ్బంది పడ్డాను. అరె బాబోయ్! ఈ షర్ట్ మళ్ళీ ఉతుక్కున్నాను, ఇప్పుడు ఏ బురద పడకూడదు అని ఎళ్తావు. కానీ అదే మర్చిపోయామనుకో, ఇది ఆల్రెడీ బురదలోనే ఉందనుకోని మళ్ళీ బురదలో తిరిగితే మళ్ళీ మరకలనుకో. ఎందుకు ఇది చెప్పుకొచ్చానంటే, మనం ఏం మర్చిపోతామంటే ఈ రోజున జాగ్రత్త లేకపోతే, భక్తి విషయంలో జాగ్రత్త లేకపోతే మనం ఏం మర్చిపోతామంటే, దేవుడు మన కొరకు చేసిన కార్యాన్ని మర్చిపోతాం. పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి. అంటే మన పాపాలు ఒకప్పుడు క్షమించబడ్డాయి. మనం పాపంలో ఉన్న వారము, మన పాపాలు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు రక్తం చేత మన పాపాలను కడిగాడు అనే సంగతి మర్చిపోతామండి. ఆ సంగతి మర్చిపోతే క్రైస్తవుడు అవుతావా? నీ పాపాలు క్షమించబడ్డాయని మర్చిపోయే మళ్ళీ పాపాల్లో దూకుతున్నావు. చాలామంది పాపాలు ఒప్పుకోమంటే చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఇది చేత్తలేదు, బాప్తిజం తీసుకోమంటే ఏమంటారండి? ఇంకా టైం లేదు, ఇది వదిలిపెట్టాలి, అది వదిలిపెట్టాలి. నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావు. యేసుక్రీస్తు తన రక్తం చేత నిన్ను కడగబడ్డాడు. కడగబడితే నువ్వు బాప్తిజం తీసుకుంటాకి ఎదురు చూస్తూ ఉంటావు. ఇంకా వదిలిపెట్టలేక, పాపాలు విడిచిపెట్టలేక. నువ్వు ఆల్రెడీ క్షమించబడ్డావు, నీకు పాపాలు కడగబడ్డాయి. కానీ ఇంకా ఏం చేస్తావంటే మర్చిపోతున్నారు. దేన్ని మర్చిపోతావు తెలుసా? దేవుడు చేసిన గొప్ప త్యాగాన్ని, ఆయన ప్రేమని, ఆయన కృపని, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని ఈ లోకం మర్చిపోతుంది. ఎప్పుడు జాగ్రత్తగా లేకపోతే, దేవుని భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎవ్వనికి లేకపోవును. వాడు తన పూర్వ పాపం శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి ఏం చేస్తాడు? ఇష్టమున్న బురద. నువ్వు మర్చిపోతే ఏం చేస్తావు? అంటే ఆల్రెడీ ఉతుక్కున్నాను, బురద అంటుకుంది అన్నప్పుడు ఏదన్నా అంటుకొని అనుకుంటావు. బురద అంటుకుంది అన్నప్పుడు ఏదన్నా అనుకున్నావు. ఉతుక్కున్నావు అంటే చాలా జాగ్రత్త ఉంటావు. కానీ ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఉతుక్కున్నప్పుడు నీ జీవితాన్ని, నీ బతుకుని ఇంకా మురికంటించుకుంటున్నావు. పాపని, మురికిని. జాగ్రత్త. జాగ్రత్త కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతలేదు అంటే ఆ బురదగుంట్లోంచి రావాలి కదండి. మన జీవితాలు ఆశీర్వదించబడట్లేదంటే మనం ఆ పాపని బురదగుంట్లోంచి బయటకు వస్తే కదా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ బురదగుంట్లోనే పడుకుంటూ, ఆ బురదలోనే దొలుతూ, పాపం అనే బురదని నెత్తిమించి రాసుకుంటూ నేను ఆశీర్వదించబడతలేదు, నేను బాగుపడతలేదు అంటే ఆ బురదగుంట్లోంచి రా బయటికి. నువ్వు చేస్తున్న పాపం నుంచి బయటికి రా ముందు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ అదే పాపంలో ఉంటూ, అదే పాపంలో కంటిన్యూ చేస్తూ ఆళ్ళు బాగుపడుతున్నారు, నువ్వు కూడా బాగుపడతావు. నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. ఆ పాపం అనే గుంటలోంచి బయటికి రా. మర్చిపోతున్నావేమో, దేవుడు ఆల్రెడీ నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేశాడు. నేను మరలా చేస్తా, పాపంలో మళ్ళీ ఉంటా, ఆయన మళ్ళా ప్రాయశ్చిత్తం చేయడు ఆయన. జాగ్రత్త. మర్చిపోకూడని సంగతి. మర్చిపోకూడని సంగతి ఏంటో తెలుసా? దేవుడు మన కోసం ప్రాణం, ఆయన రక్తము చేత మన పాపాలు కడగబడ్డాయి. అమూల్యమైన రక్తము అండి. ఎంత అమూల్యమైన అంటే అసలు నరకానికి పోవాల్సిన మనల్ని పరలోకానికి నడిపించే రక్తం అది. సారీ. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, జాగ్రత్తగా ఈ లోకంలో బతకపోతే క్రైస్తవుడిగా మర్చిపోతామండి. మర్చిపోతాం. ఏంటిది? దేవుడు మనం రక్షించాడనే విషయాన్ని మర్చిపోతాం. రెండో విషయం చూస్తున్నాం, గుడ్డివాడిగా ఉంటామంట. ఎలా ఉంటామండి? గుడ్డివాడిగా. గుడ్డివాడిగా అంటే అంధత్వం. భక్తిలో గుడ్డివాడిగా. నిజంగా గుడ్డివాడు అయిపోతావు, కళ్ళు కనపడవు, శపించట్లేదు నేనేం, వాక్య ప్రకారంగా చూస్తున్నాం. గుడ్డివాడిగా అంటే ఈ లోకము అంధత్వం కమ్మేస్తుంది. ఈ లోకంలో నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు. అంటే ఎటు నడుతున్నావో తెలీదు. జాగ్రత్త లేనోడు ఎటు చూసినా ఒకటే కదా. జాగ్రత్త లేకుండా ఎటు కాలేసినా ఒకటే కదా. జాగ్రత్త లేకుండా ఎటు నడిచినా ఒకటే. ఏమంటావు? జాగ్రత్త లేదారా పడిపోయావు, జాగ్రత్త లేదారా గుచ్చుకుంది. అంటే జాగ్రత్త లేకపోతే ఈ లోకంలో కూడా దెబ్బలు తగులుతాయి. అలాగే దేవుని విషయములో నీకు జాగ్రత్త లేకపోతే గుడ్డితనం కలుగుద్ది. ఏ గుడ్డితనము? ఆత్మీయ గుడ్డితనం. భక్తితో చూడలేవు, దేన్ని చూడలేవు. నీలో భక్తి ఉంటేనే దేన్ని చూడగలుగుతావు. దేవుని విషయంలో నీ భక్తిని నువ్వు జాగ్రత్తగా కాపాడగలుగుతూనే చూడగలుగుతావు, లేదంటే చూడలేవు. ఓ రోజున సీరియస్ అయినమంతా వచ్చింది, ఎలీషాని పట్టుకుని తీసుకెళ్దామని. ఆయన పడుకుని లేచి బయటకు వచ్చి చూశాడు, ఈ సైన్యాన్ని చూశాడు, ఓకే అనుకున్నాడు. చుట్టూ సైన్యం ఉందండి, కత్తులు కటారాలు అన్ని పట్టుకుని వచ్చారు, వీట్లు చూశాడు, సరే అనుకున్నాడు. ఇంతలో ఆయనతోటే పైన గుడారంలో ఉన్న శిష్యుడు కూడా బయటకు వచ్చి చూసి ఒకటే అరుపులు, గోల్, ఓ చచ్చిపోతాం, ఇంకేమి ఎలీషా మనం చచ్చిపోతాం, మనల్ని చంపేస్తారు, మన జీవితాలు అయిపోయాయి, ఇంకేంటి అయ్యా అంటున్నాడు. ఆవిడ అన్నాడు ఎలీషా, అయ్యా దేవా వీని కన్నులు తెరువు అన్నప్పుడు దేవుడు ఆయన కన్నులు తెరిచిపోయాడు. తెరవంగానే చూస్తున్నాడు తెలుసా, తన చుట్టూ ఉన్న అగ్ని రథాలను, దేవుని పరలోక సైన్యాన్ని చూసి ఇప్పుడు భయం పోయింది. ఈ రోజున
నీవు నీకొస్తున్న శ్రమలను చూసి భయపడుతున్నావేమో, నీ కనులు తెరవబడితే, భక్తి కలిగి ఉంటే నీ కనులు తెరవబడితే, అప్పుడు ఆ భయాన్ని పోగొట్టే శక్తి నీ చుట్టూ ఉందని తెలుసుకుంటావు. ఎంతకాలం భయపడతావు నీకున్న సమస్యను బట్టి? ఎంతకాలం భయపడతావు నీకున్న శ్రమల్లో? ఒక్కసారి ఆత్మీయమైన కళ్ళతో చూడు. దేవునితో భక్తిలో ఎదుగుతూ చూడు. నీ చుట్టూ ఉన్న సమస్య ఏదైనా ఆ సమస్య భయపడుతుంది. ఆ సమస్యను భయపెట్టేవాడిగా దేవుడు నిన్ను ఉంచుతాడు. అంతేగాని ఇక భయమే. ఆ సమస్యను చూసి, ఈ సమస్యను చూసి భయమే. కానీ దేవుడు ఆ భయం అని పోగొడతాను అంటున్నాడు. ఎలా అయితే ఎలీషా ఆ సైన్యం అంతా చూసి భయపడలా, కానీ వాడి శిష్యుడు వచ్చి భయపడుతున్నాడు ఆ సైన్యం అంతా చంపేస్తుందేమని. కానీ ఎప్పుడైతే దేవుడు అయ్యా వీడి కనులు తెరవమన్నాడో, వాడి కనులు తెరవబడ్డప్పుడు ఏం చూస్తున్నాడో తెలుసా? ఆ భయాన్ని పోగొట్టే దేవుణ్ణి చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎదుర్కొన్న ఏ భయమైనా సరే విడిచిపెట్టి ఈరోజు. ఎందుకంటే ఆ భయాలన్నింటినీ తొలగించేవాడు నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. వాడు కన్నులు తెరిచి చూసి చాలా సంతోషించాడు, ఇప్పుడు చాలా ఆనందించాడు. ఇప్పుడు అండి ఆత్మీయమైన గుడ్డితనంలో ఉంటే, ఆత్మీయమైన గుడ్డితనంలో మనం వెళ్తూ ఉంటే, ఈ లోకంలో ఏం జరిగినా, ఏది జరుగుతున్నా మన మీదకి వస్తున్న ప్రమాదంలాగే కనబడుతుంది. జాగ్రత్త. అయితే మనం సంసోన్‌ని చూడొచ్చు ఇక్కడ. అంటే ఆయన గుడ్డోడు అయ్యాడులే లాస్ట్‌కి. కానీ ఆ గుడ్డితనం కన్నా ముందు ఆత్మీయమైన గుడ్డితనం ఆయన జీవితంలోకి వచ్చింది. ఆయన గుడ్డితనం వచ్చింది కాదంట్లా. కానీ అంతకు ముందుగా ఆయన ఆత్మీయమైన గుడ్డితనంలోకి వెళ్ళాడు. దేవుడు ఆ కుటుంబానికి ప్రేరేపించి, వాళ్ళ గర్భఫలం లేదు, ఆ కుటుంబానికి దేవుడు ఇదిగో మీకు కుమారుని ఇస్తున్నాను, ఆయన నాజీరు వ్రతం చేయబడాలి. నాజీరు చేయబడాలి అంటే 3 రూల్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన జుట్టు ఎప్పుడు కత్తిరించకూడదు. రెండోది, శవాన్ని ముట్టకూడదు. మూడోది, స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఈయన జీవితంలో ఎదుగుతున్నాడు. బలం వచ్చింది, శక్తి వచ్చింది. ఆటు టొకను కొట్టేతను మామూలుగా లేదు. ప్రపంచంలో గల బలవంతుడు సంసోనే. అంత బలవంతుడు అసలు అసలు మామూలు బలం కాదు. మరి అలాంటి బలంతో ఉన్నవాడు ఏం చేయాలండి? చెప్పిన రూల్స్ ప్రకారం దేవుడు నాకు బలం ఇచ్చాడు రా, ఎవడికి నాకు బలం ఉంది అని మంచిగా బతకాల్సినోడు ఏం చేస్తున్నాడు? ఏదైతే ముట్టుకోవద్దన్నాడు దాన్ని ముట్టుకుంటాడు. శవాలను ముట్టుకుంటాడు. సింహాన్ని చెప్తాడు దాన్ని ముట్టుకుంటాడు. శవాన్ని ముట్టుకుంటాడు. పోయి సవాల్ చేసి మనుషులను చెప్పి వాళ్ళ బట్టలు తీసుకొస్తాడు. శవాలు ముట్టుకుంటున్నాడు. రెండో స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. ఒక స్త్రీ నాకు పెళ్లి కావాలంటాడు. సరే పెళ్లిళ్ళు చేద్దామంటే ఏంటి వేశ్యల దగ్గర తిరుగుతాడు. మొన్న పాస్టర్గా చెప్తూ ఉన్నాను, వేశ్యల చుట్టూ తిరుగుతం లేదు, జస్ట్ ఆ కురారం దగ్గరికి వెళ్ళాడు. అరే అసలు స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు ఆయన, నువ్వు డైరెక్ట్గా వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు. సంవత్సరం ఏమైపోయింది భక్తి? ఏం జాగ్రత్త లేదు, బతుకు మీద జాగ్రత్త లేదండి అంతే. ఆఖరిగా జుట్టు కత్తిరించు. చూడండి సంసోను తలలో మాయలో పడ్డాడు. గొప్ప ప్రేమ కథ ఇది. ఎంత ప్రేమ కథ అంటే ప్రేమ అంతా ఇలాగే ఉంటుంది. ఈ లోకంలో యవ్వన కాల ప్రేమ, దరిద్రమైన ప్రేమ, ఆ ప్రేమలు ఎలాగే ఉంటుంది. ఆమె ఎందుకు ప్రేమిస్తుంది? ఎందుకు ప్రేమించింది? ఏం చేస్తుంది ప్రేమించి? ఏంటి ఆయన బుర్గా పెట్టి ఆయన చంపడానికి ఆయన్ని అడుగుతుంది. సంసోను నిన్ను ఎలా చంపాలని తడ మీద పడుకోబెట్టుకుని అడుగుతుంది. ఎలా చంపాలి నిన్ను, నీ బలం ఎలా పోద్ది అంటే ఆయన అన్నాడు, నన్ను అప్పుడే తయారు చేసిన తాళ్ళతో కడితే నా బలం పోద్ది అన్నాడు. సరే అని చెప్పి పడుకోబెట్టి తాళ్ళతో కట్టిస్తే అనగానే ఒకసారి ఇట్లా చింపేగానే అప్పటికన్నా అర్థం అవ్వాలి కదా. నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని చెప్పి, నీ బలం ఎక్కడ ఉందంటే ఇనప సంఖ్యలతో కట్టేస్తే కనుక నా బలం పోద్ది అన్నాడు. ప్రేమలో ఏం తెలియట్లేదు బాబుకి. మళ్ళీ ఇనప సంఖ్యలతో కట్టేసిందంట. టక్కుమని లేపేసుకున్నాడు. ఈసారి ఇంక నాకు నా వల్ల అవ్వట్లేదు, నాకు అబద్ధాలు చెప్తున్నావు, నీ బలం ఎక్కడుందో చెప్పంటే, ఇంకా నా తల తీసుకెళ్ళి నా జుట్టు తీసుకెళ్ళి మీకు గోడతో కొడితే కనుక కట్టి నన్ను సంఖ్యలతో కడితే నాకు బలం పోద్ది అన్నాడు. అలాగా ట్రై చేస్తే బలం పోలా. ఇక ఇసికించి రాయబడింది, ప్రాణము విసికి చచ్చిపోవాలనుకుని నా జుట్టు కత్తిరిస్తే బలం పోద్ది అన్నాడండి. నిజంగానే జుట్టు కత్తిరించి ఇనప సంఖ్యలతో కట్టంగానే ఇప్పుడు హీరో గారు ఎప్పటిలాగే ఇలా తెంపి అందాం అనుకున్నాడు. తీరా చూస్తే సంఖ్యలు తగ్గట్లే. ఏమైందంటే పైన చుట్టలేదు. వెంటనే చేసిన పని అంటే కళ్ళు గుడి. ఈ గుడ్డితనం ఆత్మీయ గుడ్డితనంలోకి వెళ్ళిపోయాడు. బతుకు మీద జాగ్రత్త లేదు, భక్తి విషయంలో జాగ్రత్త లేదు. ఏమైపోయాడు? గుడ్డితనం కలిగి, అంటే గొప్పగానే మరణం గొప్పగానే అయినప్పటికీ ఆత్మీయమైన గుడ్డితనం నేను గుడ్డితనంలోకి నడిపితే జాగ్రత్త. మొత్తం అందరితో చీకటే ఉందాము బతుకమ్మ జాగ్రత్త. ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు నడక, నువ్వు ఆలోచన చీకటిగానే ఉంటుందమ్మ. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీకు వెలుగుగా ఉండాలనుకుంటున్నాడు, కానీ నువ్వు చీకటివే వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త లేక. రెండో విషయం చెప్పాడు ఆయన, దూరదృష్టి లేని వాడగును. అంటే దూరదృష్టి అంటే రేపు గురించి ఆలోచించడం, రేపు ఏం జరుగుద్దో అనే దాని గురించి ఆలోచన లేకపోతే ఇంకెప్పుడు ఆశీర్వాదం అంటే బైబిల్ చెప్తుంది కదా, రేపటి గురించి ఆలోచించుకు అది వేరు.
ఆ కాన్సెప్ట్ వేరు. రేపటి గురించి ఆలోచించాలి. అంటే అది వేరు. ఏది రేపటి గురించి అంటే రేపు ఏం తిందుము, ఏం తాగుదుము అంటే అత్యాస కలిగి కాదు. రేపటి గురించి కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. బైబిల్‌లో చాలా సార్లు చెప్పాడు ఆ మాటలు. హ్మ్. అయితే దూరదృష్టి అంటే రేపేం జరుగుద్ది? జాగ్రత్త లేనోడికి ఎప్పుడు దూరదృష్టి ఉండదు. రేపేం జరుగుద్దని అవసరం లేదు. కానీ రేపటి విషయంలో నీ భక్తిలో, నీ ఆత్మీయమైన భక్తిలో నీ భక్తి ఎలా ఉంటది రేపు? రేపు నేను ఎలా బతుకుతాను? రేపు నేను ఎలా ఉంటాను? అనేది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మనం దూరదృష్టి లేని వాడిగా ఉంటే ఆశీర్వాదాలు పొందుకోలేం. చేతులారా పోగొట్టుకుంటాం. అంటే దూరదృష్టి లేకపోవడం అంటే రేపటి గురించి తప్పకుండా మనకు తెలియాలి. అంటే నెల సంపాదన వస్తది. నువ్వు డ్యూటీ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? నెల సంపాదన వస్తది. ఆ నెల సంపాదన మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? దేవా నా కష్టార్జితాన్ని నువ్వు ఆశీర్వదించు. దీన్ని నువ్వు ఆశీర్వదించు. నా గుప్పిట్లో ఉన్నదాన్ని, పిడికిల్లో ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా అని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి ఓ 10,00,000 కట్టిన ఇంట్లో పడి నీకిచ్చిన సంపాదన దేనికి ఖర్చు అవ్వకుండా అంటే హాస్పిటల్‌కెళ్ళకుండా లేతే వేస్ట్‌గా ఖర్చు అవ్వకుండా అది మిగులుతుంది. అంటే మన స్థాయిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఎప్పుడు ఇస్తాడు. అంటే నీకు ఇల్లు కావాలా? ఇల్లు ఇస్తాడు. ఒక బండి కావాలా? బండి ఇస్తాడు. ఇల్లు లేని నీకు 10 అంతస్తుల బిల్డింగ్ గురించి ఆలోచించుకో దేవుడు ఇవ్వడు. అదేంటి పాస్టర్ గారు దేవుడు ఆశీర్వదించాలి కదా! ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ సామర్థ్యానికి మించి ఇవ్వాలంటే ఆయన ఆయనంటే దేవుడు నీకోసం గాల్లోంచి దేన్ని పుట్టించడు. పుట్టించే అవకాశం వచ్చినప్పుడు పుట్టిస్తాడు గానీ, ఉత్తినే నీకోసం దేన్ని చేయడాయన. ఉన్నదాన్నే నీ పిడికిల్లో ఉన్నదాన్నే నువ్వు ఊహించలేని దిశలో ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు బిగబట్టాలి. దూరదృష్టి అంటే ఆత్మీయమైన స్థితిలోనే గానీ, నీకున్న జీతాన్ని వృధాగా ఖర్చు పెట్టుకోకుండా తిండికి గాని, అంటే అనవసరమైన తిండ్లకి గాని, ప్రయాణాలకు గాని, అనవసరమైన దాయాలండి. ఎందుకంటే ఇది నువ్వు కష్టపడుతూ వచ్చిందండి. జాగ్రత్త కలిగుండు. దూరదృష్టి కలిగుండు. నీ బిడ్డల కొరకు, వాళ్ళ చదువుల కొరకు, వారికున్న ప్రతి దాని కొరకు నువ్వు బిగబట్టాల. అయి బిగబట్టి నీ గుప్పెట్టిన దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని వైపు భక్తితో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. లోతు జీవితాన్ని చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూసాను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణంను నాశనము చేయకమునుపు సోయరు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. సొదొమ గొమొర్రా అంటే బేసిక్‌గా అబ్రాహామును బట్టి లోతుని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రాహాము పక్కన ఉన్న దేవుడు ఆశీర్వదించాడు కాదట్లా. కానీ ఎంతగా ఆచరించాడంటే ఈళ్ళ కాపర్లు, ఆళ్ళ కాపర్లు కొట్టుకునే స్థితికెళ్లారు. ఈళ్ళ కాపర్లు, ఆళ్ళ కాపర్లు కొట్టుకునే స్థితికెళ్లారు కాబట్టి, ఇక వేరే అయిపోదాం అనుకున్నారు. నీ దారి నాది, నా దారి అన్నట్టు వచ్చినియి. ఏ వోళ్ళు మా వోళ్ళు కొట్టుకుంటున్నారు ఎందుకురా దూరంగా ఉంటే బావుంటన్నప్పుడు లోతు ఏమన్నాడో తెలుసా? నాయనా నాకు కలిగున్న రూపాయి నీ వల్ల వచ్చింది. అబ్రాము నేను రూపాయి కలిగుంటే రూపాయి నీ వల్ల వచ్చింది. నేనెక్కడ పోతానయ్యా? నీ పక్కన ఉంటాను ఎందుకు ఇదంతా అన్నాడు. ఏమన్నాడు? కనులెత్తి చూస్తే సొదొమ గొమొర్రా ఎంత బాగా కనబడిందో. ఎంత బాగా కనబడిందో కళ్ళకి చూడండి. దూరదృష్టితో చూస్తున్నాడు అనుకుంటున్నాడు మనోడు. ఎంత బాగుందో. డబ్బులు, ధనమును, సంపదను అన్నిటిని పట్టుకెళ్ళాడు. భార్యని, పిల్లలు అక్కడ పుట్టుండొచ్చు మేబీ. అన్నిటిని పట్టుకొని వెళ్ళాడు అక్కడికి. అది యెహోవా తోటలా కనబడుతుంది కళ్ళెత్తి చూస్తే. అక్కడికెళ్ళాడు. అక్కడికెళ్తే ఏమైందని మిగిలితే? దూరదృష్టి కలిగి అబ్బా! ఇదే అనుకున్నాడు. భక్తి లేకపోతే దూరదృష్టి కాదు కదా ఏదో ఉండదు. ఆడికెళ్ళాడు. ఇక భక్తి తగ్గుతుంది. అక్కడ పాపమే ఉంది. దూరదృష్టి లేదింకా. అంటే రేపటి గురించి ఆలోచన ఏమైపోయింది తెలుసా? మొత్తం కోల్పోయాడండి. మొత్తం తగలడిపోయిందండి. పట్టుకెళ్ళిన పశువులేండి, సంపదండి మొత్తం తగలడిపోయింది. ఒట్టి చేతులతో పరిగెడుతున్నాడు. ఎలాగా? ఒట్టి చేతులతో పరిగెడుతున్నాడు. ఇద్దరు అంటే భార్య కూడా చచ్చిపోయింది ఆఖరికి. ఇద్దరు పిల్లల చేతులు పట్టుకుని పరిగెడి. ఏమీ లేదు. చిల్లిగా అవ్వలేదు. ఏమైపోయగలుగుతూ అంటే నేనేదో అనుకున్నాను. ఈ లోకంలో మన దూరదృష్టి కూడా అలాగ ఉంటుంది జాగ్రత్త. ఏదో దేని కొరకు కాదు చూడాల్సింది దేవుని వైపు చూడు. అది యెహోవా తోట నాశనం చేసిందిగా మొత్తం తగలెట్టేసింది. ఉన్నది కూడా పోయింది. ఇప్పుడు జాగ్రత్త. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. నీ కుటుంబాలు ఆశ్రయించబడాలంటే జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా ఉంటావో నీలో చీకటితనం అనేది పోతే వెలుగుగా మారబడతావు. వెలుగంటే ఆశీర్వాదం. నీ జీవితం మీద వెలుగు రాబోతుంది ఖచ్చితంగా నువ్వు మారగలిగితే. రెండోది దూరదృష్టి లేకుండా ఉంటావేమో. ఈరోజు నీకు దేవుడు జాగ్రత్తగా ఉంటే దూరదృష్టి కలగజేస్తాను. రేపటి గురించి భరోసా ఇస్తాను అంటే ఆశీర్వాదం. మన కుటుంబాలు ఆశీర్వదించకపోవడానికి కారణం ఇయే. జాగ్రత్తగా ఉండట్లేదు,
చీకట్లోకి పోతున్నాం, దూరదృష్టి లేనట్టు ఇష్టం అంటే చేస్తాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే జాగ్రత్త. దేవుని భక్తి విషయంలో, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో జాగ్రత్తగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను వెలుగ్గా చేస్తా అంటున్నాడు. రెండోది, దేవుడు నిన్ను రేపటికి భరోసా ఇస్తా అంటున్నాడు. చాలా సంతోషం కదా! ఇవి మనకు కావాలంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉందామండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. రెండవ శ్రేష్ఠుడవు, సంపూర్ణవు. నువ్వు మాతో మాట్లాడావు. మా కుటుంబాలు ఎక్కడ మేము లోటుగా ఉన్నాం, మా కుటుంబ పరిస్థితులు ఎక్కడ మేము ఎక్కడైతే ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నానో మాట్లాడు. ప్రభు ఒకవేళ నేను ఆత్మీయమైన అంధత్వంలో ఉన్నానేమో, ప్రభు నేను ఆత్మీయమైన దూరదృష్టి లేని తనంలో ఉన్నానేమో, దేవుని సహాయం తెచ్చి జాగ్రత్త కలిగి ఉంటా, భక్తిలో జాగ్రత్త కలిగి ఉంటా. నా కుటుంబాన్ని ఆశీర్వదించు, మా కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదాలు దాచి వెలుగుగా ఉంచి రేపటికి భరోసాను విప్పి బలపరిచి దీవించమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని బలపరిచి ఆయురారోగ్యాలు తెచ్చమని యేసుని వచ్చినాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ రండి, వందనాలు. మరి ఈ కార్యక్రమం మీకు నచ్చుతున్నట్లయితే మరి జాగ్రత్తగా గమనించండి. మీకు గనక ప్రార్థన వస్తే అనుకున్నట్లయితే తప్పకుండా మీ ప్రార్థన వస్తే మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం మీ కొరకు, మీ కుటుంబం కొరకు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకి ఈ వీడియోని షేర్ చేయండి.